హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామిస్ కిచెన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం బీసెంట్ రోడ్డు రూపంస్ దగ్గరలో ఉన్న ఆర్కే మెగా మార్ట్కి అయితే వచ్చేసామండి. ఏ వస్తువు తీసుకున్నా సరే కేవలం 99 రూపీసే అనమాట. వీడియో వచ్చేసి మరీ లాంగ్ అయిపోయిందని నేను కొంచెం స్పీడ్గా అంటే ఫార్వర్డ్ క్లిప్పింగ్ లాగా పెట్టానమాట. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో అయితే ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట. లేడీస్కి గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇంకా ఫ్లక్కర్స్ అని ఇంకా లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట. ఏది తీసుకున్నా 99 రూపీసే. ఇంకా ఫ్యాన్సీ అంటే పార్టీ వేర్కి కానీ రెగ్యులర్గా కానీ ఎలా అయినా మనం యూస్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట. ఇంకా స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అయితే ఇంకా క్లాత్స్ కూడా ఉన్నాయి. మీరు చూడవచ్చు పైన క్లాత్స్ అయితే పైన అంటండి. ఇంకా ఎంట్రన్స్లో కొంచెం ఇచ్చారు, పైకి వెళ్తే మనం పైన అయితే మనం చూడొచ్చు అనమాట క్లాత్స్. ఇంకా ఇవి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకా టెడ్డీ బేర్స్, బకెట్స్, డస్ట్బిన్స్, చైర్స్, ఇంకా మనం ఉల్లిపాయ బుట్టలు అలాంటివన్నీ ఇంకా హోమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇంకా ఎంట్రన్స్లో ఇటు లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి టెడ్డీ బేర్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు, చీపుర్లు, మాబులు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ టెడ్డీ బేర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి మనం బొమ్మలు ఏదైనా తీసుకోవాలంటే ఈ 99 మెగా మార్ట్కి వస్తే మాత్రం చాలా బొమ్మలు అయితే రీజనబుల్ ప్రైస్ కదా. 99 రూపీస్ అంటే చాలా వర్త్ అనమాట. మనం ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజ్లు అంటే హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనం డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఇంకా హోమ్కి సంబంధించిన అంటే డెకార్ ఐటమ్స్, ఇంకా హాట్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయండి. వాల్ క్లాక్స్, ఇంకా గిఫ్ట్కి మనం గిఫ్ట్ చేస్తాం కదా అంటే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా రాధాకృష్ణుల బొమ్మలు, ఇంకా అంటే కృష్ణుడి బొమ్మలు అవన్నీ కూడా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కానీ అవి గిఫ్ట్స్ ఐటమ్స్ ఉన్నాయి. ప్లస్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట. రకరకాల మోడల్స్, డిజైన్స్లో అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కప్స్ అండి. కప్స్ కూడా ఈ పింగాణి కానీ ప్లాస్టిక్ వాటిలో కానీ చాలా మోడల్స్, వెరైటీస్ అయితే కప్స్ ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళి పై రోలో చూస్తే అనమాట ఇవైతే హాట్ బాక్సెస్, కట్టర్లు అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి కట్ చేసుకునే కట్టర్స్ అవైతే ఉన్నాయి. 3 పీసెస్ సెట్ అనమాట. ఏది తీసుకున్నా సరే 99 రూపీస్ అనమాట. అక్కడ అతను ఓనర్ ఉన్నారనమాట. ఆయనైతే మీరు ఏదైనా తీసుకోండి అమ్మా, 99 రూపీసే కేవలం, ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. చాలా ఫ్రెండ్లీగా అయితే మూవ్ అయ్యారనమాట అతను ఓనర్ అయితే. నేనైతే ఈ కప్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంట్లో స్పేస్ లేదని చెప్పి ఆగిపోయాను అనమాట. ఇంకా చూడండి చాలా అంటే పిల్లలకి లంచ్ బాక్సెస్, హాట్ బాక్సెస్ అంటే వాటర్ బాటిల్స్ కూడా రకరకాలు మనం జర్నీస్కి వాటికి కావాలన్నా కూడా చాలా అంటే మోడల్స్లో ఉన్నాయి. క్వాలిటీ బాగుంది, సైజ్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. ఇది చూడండి లంచ్ బాక్స్ అనమాట. 3 లేయర్స్ లాగా ఉంది. మనం కింద వచ్చేసి రైస్ పెట్టుకోవచ్చు, పైన దాంట్లో వచ్చేసి కర్రీ, ఒక దాంట్లో పెరుగు అలా పెట్టుకునేలాగా మొత్తం ఒకటే దాంట్లో మనం ఈజీగా లంచ్ అనేది పెట్టుకునేలాగా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇవి బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి. ఇవైతే మగ్స్ అనమాట. అంటే మనం యానివర్సరీస్కి, బర్త్డేస్కి అలా గిఫ్ట్ చేసే విధంగా అయితే చాలా బాగున్నాయి. లేదంటే మనం ఇంట్లోనైనా వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి అంటే పింగాణి ఐటమ్స్ అనమాట. బౌల్స్, ప్లేట్స్, చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ సహజంగా మనం బయట వేరే మార్కెట్స్కి వాటికి వెళ్ళినప్పుడు అంటే నేమ్స్ చెప్పొచ్చో లేదో డిమార్ట్లకి వాటికి రిలయన్స్లకి అంటే రకరకాలు ఉంటాయి కదా, వాటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ చాలా అంటే ట్యాగ్లు వేసేసి బోల్డ్ అంత రేట్ ఉంటాయి అనమాట. మనం రేటు కోసం ఒక్కోసారి కొనాలనుకొని కూడా మనం రేటుకి భయపడి అయితే కొంటాం, ఆపేస్తాం అనమాట. కానీ ఇదైతే చాలా అంటే మనకి తక్కువ బడ్జెట్లో కావాలి ఎక్కువ ఐటమ్స్ అంటే మాత్రం ఇదైతే చాలా బెస్ట్ అండి. నన్ను అడిగితే నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. యూట్యూబర్స్ అయితే చాలామంది వచ్చి వీడియోస్ కూడా తీసుకుంటున్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అండి. ప్లేట్స్ కూడా రకరకాల మోడల్స్లో, ఫ్లవర్స్ డిజైన్స్లో చాలా చాలా బాగున్నాయి. పింగాణి ప్లేట్స్ ఉన్నాయి, అలాగే ప్లాస్టిక్వి ఉన్నాయి.
ఈ అరటి ఆకు ప్లేట్స్ అయితే ఇంకా నాకు చాలా బాగా నచ్చాయి. ఈచ్ వన్ రూ. 100 అండి. చాలా చాలా బాగున్నాయి. ఇంకా లోపలికెళ్తే ఇవి కూడా బాక్సెస్ అనమాట. అంటే మనం ఇంట్లో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు బాక్సెస్‌ని. అంటే కిచెన్‌లో కానీ, లేకపోతే ఫ్యాన్సీ ఐటెమ్స్‌కి కానీ, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి గానీ, ఏ రకంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవొచ్చేసి జాడీలనమాట. చిన్నవి జార్లు. ఆ జాడీలు మనం సహజంగా పల్లెటూర్లలో వాటిల్లో అంటే మన చిన్నప్పుడు టైంలో ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు ఎవరింట్లో కూడా. ఇవి గూడా రకరకాల మోడల్స్‌లో అయితే చాలా బావున్నాయి. ఇవన్నీ జాడీలండి. ఇవొచ్చేసి పెద్దవి అంటే పెద్ద ఆహ్, డబ్బాల్లాగా ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. ఇంక ఇవి కూడా 3 బాక్సెస్ సెట్స్ అనమాట. అంటే బ్యాంగిల్స్ కానీ, బ్రెడ్ కానీ ఏమైనా మనం వెజిటబుల్ ముక్కలు కానీ అవి స్టోర్ చేసుకోవడానికి అవొచ్చేసి ఆ డబ్బాలనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా టెడ్డీ బేర్స్ ఇచ్చారండి. లవ్ సింబల్స్ టైపు, పిల్లోస్ టైపు ఇంకా బొమ్మల్లాగా అంటే మనం పెద్దవాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సోఫాస్ వాటిలకి లేదంటే పిల్లలు ఆడుకోవడానికి గానీ, సోఫా సెట్స్ మీద వేసుకోవడానికి గానీ ఎలాగైనా బావుంటాయి. అక్కడి నుంచి కాస్త ముందుకొస్తే ఇంకా ఇక్కడ కప్పుల సెక్షన్ అనమాట. కప్పులు కూడా రకరకాల అంటే డిజైన్స్‌లో, మోడల్స్‌లో చాలా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద కాఫీ మగ్స్ ఉన్నాయి. చిన్న టీ కప్స్ ఉన్నాయి. ఇంకా గాజువి ఉన్నాయి, పింగాణివి ఉన్నాయి, ప్లాస్టిక్‌వి ఉన్నాయన్నమాట. 3 పీసెస్ వచ్చేసి రూ. 100 అనమాట. అంటే ఇవి పెద్దవైతే. ఇంక ఇవొచ్చేసి హ్యాంగింగ్స్ అండి. గోడలకి అంటే గుమ్మం ముందు అవి పెట్టుకుంటారు కదా! ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు. చాలా అందంగా మన ఇంటిని అందంగా మార్చాలంటే ఇక్కడికైతే ఒకసారి విజిట్ చేయాల్సిందే మనం. ఇంకా ఫ్లవర్ వైజెస్ అయైతే చాలా బావున్నాయి. ఫ్లవర్ వాజులు గూడా. నాకైతే ప్రతి ఒక్కటి తీసుకోవాలి అనిపించింది గానీ, మనము ఏది తీసుకోవాలన్నా మనం వెనక దాన్ని యూజ్ చేస్తామా లేదా అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకొని, మనం ఏదైనా వస్తువు కొంటున్నాము అంటే దానివల్ల ఉపయోగం ఎంత, దాన్ని ఎలా యూజ్ చేస్తామనేది మనం దృష్టిలో ఉంచుకొని చేయాలి అని నేను మనకి ఏదైతే అవసరమో అవే తీసుకున్నానండి. ఇంకా ముందుకొచ్చేస్తే ఇవైతే కిడ్స్ వేర్ అనమాట. మీరు చూస్తున్నారు వీడియోస్‌లో అసలు బొమ్మలైతే ఎన్ని మోడల్స్‌లో ఉన్నాయంటే చాలా మోడల్స్‌లో ఉన్నాయి. మా పిల్లలు ఆడుకునే బొమ్మలంటూ ఏమీ లేవు. కానీ ఇక్కడ మా పిల్లలు ఆడుకునే బొమ్మలు గూడా చాలా రకాలైతే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్స్ మోడల్స్‌లో అయితే. ఇంకా చిన్న పిల్లలకైతే ఇక్కడికొస్తే ఒక బొమ్మల ప్రపంచంలోకొచ్చినట్టేనండి. నేను వీటి పేర్లయితే నాకు కొన్నిటివి తెలీదు కానీ పిల్లలు ఆడుకునే ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ కిడ్స్ వేర్ అయితే బొమ్మలు చాలా బావున్నాయి. ఏ పీస్ తీసుకున్నా సరే రూ. 99 అనమాట. చాలా చాలా తక్కువ ప్రైస్ కదా! చూడండి మీరు వీడియోస్‌లో అయితే చూపిస్తాను. అలాగే నా వాయిస్ ఓవర్ క్లారిటీ ఉందో లేదో ఒకసారైతే చెప్పండి. నేను మామూలుగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మైక్ ఏమి యూజ్ చేయట్లేదు. వాయిస్ ఓవర్ క్లారిటీ లేకపోతే మైక్‌ని యూజ్ చేస్తాను. కామెంట్స్‌లో చెప్పండి. అయితే ఇంక వీడియో కూడా చివరి వరకు చూడండి. అంటే ఇవన్నీ బొమ్మలే కదా! బొమ్మల్ని మీరు క్లియర్‌గా చూస్తారనైతే చూపిస్తున్నాను. మళ్ళీ వీడియో లెంత్ అయితే అవ్వకుండా వీలైనంత వరకు ఫార్వర్డ్ అంటే బొమ్మల్ని చూసేదేముందిలే అనుకుని కొంతమంది స్కిప్ చేస్తారు కదా! అందుకోసం అని చెప్పి నేను కొంచెం అయితే అంటే ఫాస్ట్ క్లిప్పింగ్‌లో అయితే వీడియోని పెట్టాననమాట. ఇగో చూస్తున్నారుగా ఎక్కడ చూసినా ఒక కొంచెం దూరమంతా సరే అన్నీ పిల్లల బొమ్మలే ఉన్నాయండి. ఈ స్పైడర్ మ్యాన్‌లు, ఏరోప్లేన్‌లు అవన్నీ బొమ్మలున్నాయి. హెలికాప్టర్ బొమ్మలని, ఇంకా డ్రమ్స్ అని, ఇక్కడ కూడా చిన్ని చిన్ని టెడ్డీ బేర్స్ అని, బాల్స్ అని, షటిల్ బ్యాట్స్ అని చాలా ఉన్నాయి. చిన్న చిన్నయి కారు బొమ్మలు, పులి బొమ్మలు అన్నీ చాలా రకాల ఈ ఆడపిల్లలయి అయితే ఇంకా చాలా బావున్నాయండి. ఇంకా ఇవి ముందుకొచ్చేస్తే ఇవొచ్చేసి కిచెన్ ఐటెమ్స్ అనమాట. కిచెను యుటిలిటీస్ అండి. ఇదొచ్చేసి పట్కార్ అనమాట. నేను పట్కార్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇంట్లో ఉన్నది కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇంకా వచ్చేసి గరిటెలు, మళ్ళీ కిచెన్ ఐటెమ్స్‌కి ముందు మళ్ళీ ఇంకా బొమ్మలిచ్చేశారు. చిన్ని చిన్ని టెడ్డీ బేర్స్ అవి. అయి కూడా బావున్నాయి. ఇవొచ్చేసి గరిటెలు అంటే స్టాండ్‌లు మనం కేక్స్ అవి చేసుకుంటాం గదా! బాయిల్డ్ చేసుకుంటానికి సపోర్ట్‌గా స్టాండ్స్ అవున్నాయండి. ఇంకా ఇటొచ్చేసి ఇవి కూడా మొత్తం గరిటెలే అనమాట. నేను ఒక చిన్ని టెడ్డీ బేర్ అయితే తీసుకున్నాను. అవి నేనేమేమి తీసుకున్నాను అనేది వీడియో చివర్లో అయితే చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. అవైతే మీరు చూడొచ్చు. ఇంకా
చూడండి ఇవి వచ్చేస్తే ముందుకి కప్స్, గరిటెలు అవి పెట్టుకుంటాం కదా, ఆ స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి డస్ట్‌బిన్స్, ఉల్లిపాయలు, ఫ్రూట్స్ అవి వేసుకుంటాం కదా మనం, బుట్టలు, స్టెప్స్ బుట్టలు అవైతే ఉన్నాయండి. ఇక్కడొచ్చేసి ఇంకా చిన్ని చిన్ని కడాయిలు, ఆ పోపులు అవి పెట్టుకోవడానికి, ఫ్రైస్ చేసుకోవడానికి ప్యాన్స్ అవైతే ఉన్నాయన్నమాట, నాన్ స్టిక్‌వి. అవి కూడా చాలా బాగున్నాయి. అవి కూడా 99 రూపీసే అనమాట. నేనైతే షాక్ అనమాట, అంత బాగున్నాయి. అంటే కిచెన్ ఐటమ్స్, ఆ ప్యాన్స్ అవి కూడా 99 రూపీస్కి ఇస్తున్నారంటే బెటరే కదా. ఇంక ఇవి వచ్చేసి చాపర్స్ అండి. ఇంకా ఇవొచ్చేసి చాప్ చేసుకునే బోర్డ్స్ అనమాట. చాపింగ్ బోర్డ్స్, వెజిటబుల్స్ అవి కట్ చేసుకోవడానికి. ఇంకా హ్యాంగర్స్ అవి కూడా ఉన్నాయి, మనం బట్టలు అవి హ్యాంగ్ చేసుకోవడానికి, గోడలకి స్టిక్ చేసుకునేవి. ఇంకా అంటే ఈ బూందీ గరిటెలు అన్నీ, ఆల్ టైప్ ఆఫ్స్ మనం ఇంట్లో యూస్ చేసుకునే ప్రతి ఒక్కటి, స్టీల్ ప్లేట్స్ అని, మూతలని అన్నీ ఉన్నాయండి. చిన్న చిన్ని స్పూన్స్, స్టీల్ గ్లాసెస్, స్టీల్ బాక్సెస్, అంటే చిన్ని చిన్ని గిన్నెలు స్టీల్వి ఉన్నాయి, పింగాణివి ఉన్నాయి, ప్లాస్టిక్వి ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఇగో చూడండి, అన్ని ప్లాస్టిక్ ప్లేట్స్. మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా, ఇంట్లో యూస్ చేసుకోవాలన్నా, ఇంకా ఇవైతే చిన్ని చిన్ని బౌల్స్ అవైతే ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ స్పూన్స్ అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇవి వచ్చేసి తురుముకునేవి, ఇంకా మనం వెన్న అవి తీసుకుంటాం కదా, అవి కేక్స్ బ్యాటర్స్ అవి ప్రిపేర్ చేసుకునేవి అవి ఉన్నాయి. జ్యూసర్స్ ఉన్నాయి. అంటే పేర్లు చెప్పడానికైతే చెప్పలేము కానీ, వీడియోలో మీరు చూడొచ్చు. అంటే ఇంట్లోకి సంబంధించిన అన్ని డిష్ వాషెస్, అంటే స్క్రబ్బర్స్ అవన్నీ, డిష్ వాష్ చేసుకునే అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా స్ప్రేలు చేసుకునేవి, శానిటైజ్ చేసుకునేలాగా అంటే మనం వడకట్టుకునే బుట్టలు కానీ అన్నీ అండి. చూడండి, చూస్తున్నారుగా, చాలా బాగున్నాయి. అన్ని రకాలు ఇక్కడ మన మెజర్మెంట్స్ కప్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. వెజిటేబుల్ కట్ చేసుకునేవి, ఇవి స్టిక్కర్స్, ఇక్కడ నైఫ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మొత్తం ఒక సెట్ లాగా కూడా ఒక దాంట్లో అయితే ప్యాక్ చేసినట్టు ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకొచ్చేస్తే ఇవి ఎలక్ట్రిక్ ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. స్క్రూ డ్రైవర్లు అవన్నీ ఉన్నాయి. ఇంకా చాక్స్, అంటే మొత్తం అనమాట. ఇక్కడ మళ్ళీ ముందుకొస్తే అక్కడ నుంచి దేవుడి ఫోటో ఫ్రేమ్స్, అంటే వాల్కి పెట్టుకునేలాగా దేవుడివి ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ కవర్స్, ఇంకా మ్యాట్స్ అన్నీ ఉన్నాయండి. పిల్లలకి క్యారేజ్ కానీ, పెద్దవాళ్ళకి క్యారేజ్ తీసుకెళ్ళే బ్యాగ్స్, వాటితో సహా మొత్తం ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇగో డోర్ మ్యాట్స్లో కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయండి. క్వాలిటీ చీప్ క్వాలిటీలో ఉన్నాయి, మంచి క్వాలిటీలోని ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకా నైఫ్స్ అవండి. తర్వాత నైఫ్స్ దగ్గర ఇవి లవ్ సింబల్స్ది, ఇది గిఫ్ట్ ఐటెం అనుకుంటున్నా. అంటే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ అలాంటి వాటికి ఇగో లవ్ సింబల్తో ఇలా ఇవి ఒక మోడల్స్లో ఉన్నాయి. ఇంక ఇవి వచ్చేసి లైటర్లు అనమాట. లైటర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పొడవు ఉంది కదా. ఇంకా లైటర్స్, నైఫ్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, పెద్ద నైఫ్లు. మనం కుకింగ్కి వాటికి, కుకింగ్ ఛానల్స్ అవి ఉన్న వాళ్ళకి కటింగ్కి అయితే చాలా బాగుంటాయి, నైఫ్స్ యూజ్ అవుతాయి. నేను కూడా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా లైటర్స్లో కూడా చాలా అంటే రకరకాల కంపెనీలువి అవి ఉన్నాయి. సిజర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా వాటి పేరేంటో నాకు తెలియదు కానీ, మనం ఎలక్ట్రిక్కి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు మీరు వీడియోలో. ఇంకా ఇవి వచ్చేసి అంటే చెప్పాను కదండి, హ్యాంగింగ్ చేసుకున్నాయి అనమాట, గుమ్మాలకి, ఇంట్లో లోపల తోరణాల్లాగా అవన్నీ ఫ్లవర్ వాజ్లు అయితే ఇగో పైన ఉన్నాయి అండి. ఇదండి ఈ వీడియో. నేనైతే ఈ పిల్లలకి ఒక బాల్ అయితే తీసుకున్నాను, అలాగే ఒక చిన్న టెడ్డీ బేర్ అయితే తీసుకున్నాను. ఇంకొచ్చేసి దేవుడిది ఇదొకటి తీసుకున్నానండి వాళ్ళకి పెట్టుకోవడానికి. ఇంకా రింగ్స్ ఇదొకటి తీసుకున్నాను. ఈ వీడియోనైతే నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకునేది అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈ పట్కార్ అయితే ఒకటి తీసుకున్నానండి. నేను కేవలం ఇంట్లోకి యూస్ అయ్యేవి మాత్రమే, నేను యూస్ చేసుకునేవి మాత్రమే తీసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మన వీడియోస్, వ్లాగ్స్ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా ప్లేట్స్ కూడా 3 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. అంటే ప్లేట్స్ నేను కేవలం కుకింగ్ వీడియోస్కి ఏమైనా అంటే సర్వింగ్ చేసి చూపిస్తాం కదా, కేవలం
వాటి కోసమే అయితే తీసుకున్నాను. ఇంట్లో ప్లేట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఏమైనా ఈ కుకింగ్ వీడియోస్ కావాలా, వ్లాగ్స్ కావాలా, ఇంకేం కావాలి అనేది, లేదంటే మీరు విజయవాడలో ఏదైనా చూడాల్సిన కొత్త ప్లేస్ ఏదైనా చూడాలి అనుకున్నా సరే నాకు కామెంట్లో చెప్తే నేను ఆ వీడియోనైతే మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.